ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 3 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించుటకు ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం రాజులు మొదటి గ్రంథం 14 మరియు 15 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 22వ అధ్యాయము 21 నుండి 48 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని ప్రశస్తమైన సన్నిధి మీకు తోడుగా ఉండటం ద్వారా మీరెంతో ధైర్యముగాను నిశ్చలముగాను నిరీక్షణతో మీరు జీవించడానికి ప్రత్యేకమైన కృప పొందినటువంటి వారుగాను ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఆలోచన యావత్తును దేవుడు సఫలం చేస్తాడు. అది ఆయన చిత్తానుసారంగా ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఆయన ఆలస్యం చేయడు. తప్పకుండా ఆయన తన నామం యొక్క మహిమార్థమై మీ ఆలోచనను సఫలం చేసి మీకు ఆనందాన్ని కలుగజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 30వ కీర్తన 7వ వచనం. యెహోవా, దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. భక్తుడైన దావీదు యొక్క అనుభవం ఇది. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. అతడు దేవుణ్ణి ఇలా అడుగుతున్నాడు, యెహోవా, నీవే దయగలిగి నా పర్వతమును స్థిరపరిచితివి. పర్వతం అనే మాట బైబిల్ పరిభాషలో రాజ్యము అని అర్థం. నీవే నా రాజ్యాన్ని స్థిరపరిచావు. ఎలా స్థిరపరిచావు? ఎన్నడూ కదలని పర్వతం వలె నీవు దానిని స్థిరపరిచావు. అయితే దావీదు ఇంకొక మాట కూడా చెబుతున్నాడు. నీవు నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. దావీదుకి దేవుడు తన ముఖాన్ని మరుగు చేశాడట, తన ముఖాన్ని దాచుకున్నాడట. ఎల్లప్పుడూ దావీదు దేవుని ముఖాన్ని చూడాలి అని ఆశపడ్డాడు. అలాగూ చాలాసార్లు చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా ధైర్యం, ఒక నిరీక్షణ, నిబ్బరం ఆయన తెచ్చుకున్నాడు. ఆ విధంగా తన జీవిత యాత్ర సుఖమయముగాను సంతోషదాయకమైనది గాను ఆహ్లాదకరమైనది గాను విజయవంతమైనది గాను అది మార్చబడింది. కానీ ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని దావీదు ఎదుర్కొన్నాడు. ఏమిటా పరిస్థితి? దేవుడు తన ముఖాన్ని దాచుకున్నాడు, మరుగు చేసుకున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురుపడతాయి. చాలాసార్లు దేవుడు నాకు దూరమయ్యాడు, ఆయన నాకు కనుమరుగయ్యాడు, నా ప్రార్థన దేవుడు వినడం లేదు, ఎక్కడికో వెళ్ళిపోయాడు దేవుడు, నా ప్రార్థన పైకప్పును కూడా దాటడం లేదు, నా ప్రార్థన నా ఎదలోనికే మరలా తిరిగి వస్తుంది, నేను చేసిన ప్రార్థన ఏదో గాలితో నేను మాట్లాడినట్లుగానే ఉంది, నా ప్రార్థన దేవుడు వింటున్నాడనే ఒక నిరీక్షణ నాకు కలగడం లేదు అని మీకు అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మీకు అలా ఉందా? నా ప్రార్థనలు దేవుడు వినడం లేదని మీరు భావిస్తున్నారా? ఎంతో కాలం, ఎన్నో సంవత్సరాలు ప్రార్థనలు చేసి 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 నేను అలసిపోయాను అని నిట్టూరు పెడుస్తున్నారా? దావీదు కూడా తన ప్రార్థనలో ఇది అడుగుతున్నాడు, ఓ దేవా, నువ్వెందుకు నీ ముఖాన్ని దాచుకున్నావు, మరుగు చేసుకున్నావు? అందువలన నేను కలత చెందుతున్నాను, నేను కలవరపడుతున్నాను ప్రభువా అని దావీదు అంగలారుస్తున్నాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న
నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదు జీవితంలో మనం చూసినట్లయితే కిందికి, ఆ కీర్తనలో కిందికి మనం వచ్చినట్లయితే అక్కడ నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చి ఉన్నావు అంటాడు. మీ జీవితంలో కూడా దేవుడు అదే చేయబోతున్నాడు. తన ముఖాన్ని మీకు మరుగు చేసుకున్న దేవుడు మరల ఆయన మీకు తన ప్రత్యక్షతనిచ్చి మీ అంగలార్పును నాట్యముగా ఆయన మార్చబోతున్నాడు. మీరు సంతోషించబోతున్నారు. మీరు ఆనందంతో కీర్తనలు పాడబోతున్నారు. ప్రభు యొక్క అద్భుతమైన కృప మిమ్మల్ని లేవనెత్తబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండు. మరలా దేవుడు తన ముఖాన్ని మీ వైపు త్రిప్పుచున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, ఎన్నో మారులు దావీదు కలిగిన అనుభవాన్నే మేము కలిగి ఉన్నాం. అటువంటి సమయాలలో మా హృదయం కలవరపడింది. ఈరోజు ఈ వాక్యము ద్వారా ఎంతో తేటగా మాతో మాట్లాడి ఉన్నారు. మా నాయన, మీ ముఖాన్ని మా వైపు త్రిప్పి మా అంగలార్పును నాట్యముగా మార్చండి. మీ ఘనమైన నామం మహిమ నొందునట్లుగా మమ్మల్ని నడిపించండి. యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.